నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణ ఐతనగర్లో 1,10,00,000 వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్ పంతొమ్మిదవ వార్డులో టీడీపీ నాయకులతో సమావేశమైన నాదెండ్ల మనోహర్ తెనాలిలో జై భారత్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ జన చైతన్య యాత్రలో భాగంగా 3-6-38 వార్డులో పర్యటించిన నాదెండ్ల మనోహర్ తెలుగు జన చైతన్య యాత్రలో భాగంగా పట్టణ 3-6-38 వార్డులో నాదెండ్ల మనోహర్ మంగళవారం పర్యటించారు. టీడీపీ జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇరు పార్టీల నాయకులు వార్డులో పర్యటిస్తున్నప్పుడు విశేష స్పందన ప్రజల నుండి వచ్చిందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు ఏవి జరగడం లేదని, కనీసం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది. బటన్ నొక్కామని బూటకుప్పు ప్రచారం చేస్తున్నారు తప్ప స్థానికంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ జరగడం లేదని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కూడా వినే ఓపిక పాలకులో లేకుండా పోయిందని వాపోయారు. ప్రభుత్వ వైద్యశాలలో సరైన వైద్య సేవలు అందడం లేదని, ఆరోగ్యశ్రీ బిల్లులు రాక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కళాకారులు తమను ఆదుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, తెనాలి అంటే కళల కానాచి అని, అటువంటి తెనాలిలో కళాకారులను విస్మరించి వారిని ఆదుకోకపోవడం విచారకరమని అన్నారు. రానున్న రోజుల్లో రాజీ పడకుండా తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించనున్నట్లు వెల్లడించారు. మంచి కార్యక్రమాలు, మంచి పథకాలతో తెనాలికి పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా 38వ వార్డు 3వ వార్డు పర్యటన వార్డులో ఉన్న ప్రజలందరినీ కూడా మా ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు ఎంతో ఉత్సాహంతో ఏర్పాటు చేసి వీధుల్లో మేము పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి అశేష స్పందన, వాళ్ళలో ఉన్న ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగడం లేదు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత వీళ్ళు విస్మరించి ఏదో బటన్ నొక్కాం అనే ఒక బూటకపు ప్రచారం చేసుకున్నారు తప్ప స్థానికంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగలేదు. ప్రజలు ప్రధానంగా ఈరోజు ఎదుర్కొన్న సమస్యల గురించి వినడానికి కూడా వీళ్ళెవరు కూడా ఓపికగా ప్రజల దగ్గరికి వచ్చి ఎటువంటి ఆలోచనలతోటి ప్రజలు ఎదురు చూస్తున్నారో, ఎటువంటి కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారో వాటిని పట్టించుకోలేదు. తప్పకుండా సంక్షేమం అనేది ఎంతోమంది ఈ రోజున ఇంటింటి నుంచి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఆ రోజుల్లో మేము ఇచ్చిన గ్యాస్ బండలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇవన్నీ ప్రస్తావిస్తూ వృద్ధులు చాలామంది పాపం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సేవలు లేవు. వీళ్ళిచ్చే ఆరోగ్యశ్రీ కార్డు ఏ హాస్పిటల్ కూడా ఈ రోజున దాన్ని పట్టించుకోవడం లేదు. అటువంటి పరిస్థితుల్లో కరోనా తర్వాత చాలామంది పాపం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోజులు. కానీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే ఆ వ్యవస్థని వీళ్ళు నిర్వీర్యం చేసేసి స్వార్థం కోసం రాజకీయ వ్యవస్థను ఉపయోగించుకున్నారు తప్ప స్థానికంగా భరోసా కల్పించేటట్టు మాత్రం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా పనిచేసినట్టు చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. కళాకారులు కూడా పాపం ఎదురై మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరనే భావన వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు చాలా బాధ కలిగింది. మనకి తెనాలి అంటే అడ్రస్సే మనకి కళాకారులకు తెనాలిగా ఉండేది. ఎంతోమంది ఎంతో గర్వంగా చెప్పుకునే వాళ్ళు మేము తెనాలి నుంచి వచ్చామని. అటువంటి కళాకారులను కూడా ఈరోజు విస్మరించి వాళ్ళకి సరైన రీతిలో ఆదుకోపోవడం అనేది చాలా మనందరికీ సిగ్గుచేటు. తప్పకుండా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ భరోసా ఇస్తున్నాను. మౌలిక సదుపాయాల్లో, రోడ్ల నిర్మాణంలో, కాలువల నిర్మాణంలో ఎక్కడ కూడా తగ్గకుండా రాజీ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. సంక్షేమం కూడా అదే విధంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటట్టు చేద్దాం. మానవతా స్వచ్ఛంద సంస్థ తెనాలి తరపున జిల్లా గ్రంథాలయానికి ఫర్నిచర్ బహుకరించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయానికి చైర్లు, టేబుళ్లు, ప్యాడ్లు మరియు ఫ్యాన్లను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కుమార్ పంప్స్ అధినేత, మానవతా సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, మానవతా సంస్థ చైర్మన్ రామ్చంద్, కో చైర్మన్ డాక్టర్ శారద మరియు ప్రముఖ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ బహుకరణలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. 55,000 రూపాయల విలువైన ఫర్నిచర్ ని జిల్లా గ్రంథాలయ శాఖకు అందజేశారు. అవసరమైన సహాయ సహకారాలు వివిధ రంగాలలో అందించడానికి మానవతా సంస్థ సభ్యులు ముందుకు రావడం సంతోషదగ్గ విషయమని సంస్థ చైర్మన్ తెలిపారు. అనతి కాలంలోనే మానవతా సంస్థ వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. చాలా మంది తెనాలిలో ఇది మెయిన్ సెంటర్లో ఉంటాం, మనకు తెలుసు. దీన్ని పాస్ అయ్యే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నాం, కానీ ఒకసారన్నా ఇది ఎంత అంటే ఉపయోగంగా ఉంది. అలాగే ఇందాక వారు చెప్పినట్టు పేద విద్యార్థులకి, మరి డబ్బులున్న వాళ్ళైతే ఎక్కడికైనా వెళ్తారండి, కోచింగ్ సెంటర్స్కి వెళ్తారు, నేర్చుకుంటారు. అలాగే చాలా సదుపాయాలు, రీసోర్సెస్ ఉంటాయి. కానీ వీళ్ళకైతే మాత్రం చాలా తక్కువ. వాళ్ళు నిబద్ధతతోటి, అంటే వెనకటి తరం వాళ్ళు ఎలా లైబ్రరీకి వెళ్ళి చదువుకునే వాళ్ళు దాన్ని మళ్ళా తిరిగి తెచ్చే వైభోగాన్ని ఈ లైబ్రరీకి తేవాలని నాకు కూడా చాలా సంకల్పం ఉండేది. కానీ ఏ రోజున నేను లోపలికి వచ్చి ఇదేంటి అని చూసేదాన్ని కాదు. బయట నుంచి అయ్యో దీనికి వైట్ వాష్ వేస్తే పోతుంది అలా అనుకుని 1-2 సార్లు మన చైర్పర్సన్ మేడంతో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఈ టైం అనేది రావాలని ఏదైనా అనుకుంటాను. ఈ మానవత వీళ్ళ టీం అంతా కలిసి దాన్ని ప్రమోట్ చేయటం, అట్లాగే దాంట్లో మేము కంట్రిబ్యూటర్స్గా ఉండటం అనేది, లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ కింద కూర్చొని చదువుతున్నారు. మరి వీరు చెప్పిన దాని ప్రకారం డైలీ ఒక 100 స్టూడెంట్స్ ఇక్కడికి విజిట్ అవుతున్నారండి. అలాగే దీనికి కావాల్సిన ఇంకా ఇతర ఏదన్నా సదుపాయాలు కావాలి అని అంటే మరి మా సొసైటీ తరఫు నుంచి కానీ లేకపోతే మానవత తరఫు నుంచి కానీ ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అనేది మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ, తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా గ్రంథాలయ శాఖకి గ్రంథాలయ లైబ్రేరియన్ రమాదేవి గారి రిక్వెస్ట్ మేరకు ఈ లైబ్రరీలో
చాలామంది పేద విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి కూర్చొని ప్రిపేర్ అవ్వడానికి టేబుల్స్, చైర్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నవి అని ఆమె తెలియజేయటంతో మానవతా స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి 21 చైర్లు, ఒక 2 6x2.5 టేబుల్స్, ఒక 4 సీలింగ్ ఫ్యాన్స్, ఒక 20 రైటింగ్ అండ్ రీడింగ్ ప్యాడ్స్ ఈరోజు మానవతా తెనాలి మా సభ్యుల సహకారంతో సుమారు 55,000 రూపాయల వర్తున్న ఫర్నిచర్ని జిల్లా గ్రంథాలయ శాఖకి ఈరోజు అందజేయటం జరిగింది. ఈ మన లైబ్రరీలో చాలా వరకు వసతులు చాలా తగ్గినాయని మేడం గారికి ఎప్పుడైతే చెప్పామో రమాదేవి మేడం గారు, పద్మ మేడం గారు ఆలోచించి మరి ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా అలా కుర్చీలు కానీ టేబుల్స్ కానీ మరి దీనికి ముందుగా చాలా ఒక 4,000 5,000 ఖరీదయ్యే బ్యాటరీ ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లైట్స్ కూడా చాలా కాస్ట్లీ లైట్స్ కూడా లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి స్వచ్ఛతా సంస్థ ద్వారా మరి మానవతా సంస్థ ద్వారా ఇంత ఏర్పాటు చేయడం చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటూ తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పెదరావూరు శ్రీలక్ష్మి కళ్యాణ మండపం నందు కొడాలి వెంకటరమణ కుమార్ సహకారంతో సిబార్ దంత వైద్య కళాశాల వారి సౌజన్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మా కళ్యాణ మండపంలో సిబార్ దంత వైద్యశాల తక్కెలపాడు నుంచి వారి డాక్టర్ల బృందం అంతా ఇక్కడికి వచ్చి అవసరమైనటువంటి వాళ్ళందరికీ వైద్య సహాయం చేయడానికి రావడం జరిగింది. ఈ శిబిరానికి కొడాలి రమణ కుమార్ గారు చేయూత అందించి ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మా గ్రామస్తులకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాసులందరికీ కూడా ఈ వైద్య సౌకర్యం కల్పిస్తున్నందుకు ముఖ్యంగా సిబార్ దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ కృష్ణకిషోర్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ సంపత్ గారు, డాక్టర్ వినీల గారు, డాక్టర్ ఫణీంద్ర గారు వీళ్ళందరికీ మరి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. సిబార్ దంత వైద్య కళాశాల తరపున ఇవాళ ఇక్కడ పెద్రావూరులో క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం అండి, ఫ్రీ డెంచర్ క్యాంపు. నా పేరు డాక్టర్ కె కృష్ణకిషోర్, నేను ప్రొఫెసర్ అండ్ హెడ్గా పనిచేస్తున్నాను అక్కడ. ప్రతి సంవత్సరం జనవరి 22వ తారీఖున కాలేజ్లో ఒక ఫ్రీ డెంచర్ క్యాంప్ ఆర్గనైజ్ చేసేవాళ్ళం అండి. ఈ సంవత్సరం కూడా ఒక 400 మంది వచ్చారు అక్కడికి. ఈసారి నుంచి సంవత్సరం కాకుండా ప్రతి నెల ఒక చిన్న పెరిఫరల్ సెంటర్కి వెళ్ళి అక్కడ క్యాంప్ ఆర్గనైజ్ చేద్దామని ఇక్కడికి వచ్చామండి. ఈ క్యాంపు కొడాలి రమణ కుమార్ గారి సహకారంతో వాళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ కొల్లూరులో ప్లాన్ చేస్తున్నాం క్యాంప్ ఒకటి. టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ 19వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి నివాసంలో టీడీపీ నేతలతో నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఎన్నికల ప్రణాళికపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా తన గెలుపుకు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. తొలుత షరఫ్ బజార్లోని పంచముఖాంజనేయ స్వామి దేవస్థానం నందు స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారస్తులను నాదెండ్ల మనోహర్ కలిశారు. సంతోషం మనం కాదని మళ్ళీ నెక్స్ట్ టైం వస్తారమ్మా.
సపోర్ట్ కావాలి ఎప్పుడు మొత్తం కూడా క్యాంపెయిన్ చేయాలా సార్ ఎన్నాలని చెప్తాను ఇల్లు ఇచ్చి ఓటు చెప్తాను అది ఎన్నాళ్ళు క్యాంపెయిన్ చేస్తాను సార్ అది అన్నీ చెప్తాను సార్ మొత్తం అయినా మాకు అది లేకపోతే ఏమి లేదు ఏది టైలర్ సార్ ఏది పక్కనే మా శేషా పక్కనే మాకు రోజు వాటితో నాలుగు నేను కూడా అవునా వాడు వచ్చి వాడి తిరిగి వాళ్ళు 2-3 డబ్బులు వేసాడు కొంచెం మా నాన్నగారు లాగా ఉండదు వాడు 2 డేస్లో అన్నిటి వెళ్ళిపోవాలి వాటి మీద చేసి పెట్టండి వాడిని అప్పుడు నైట్ ఎర్రగడ పంపించి అప్పుడు ఫ్లైట్ తీసుకున్నాం తర్వాత వీళ్ళందరూ వచ్చారు మళ్ళీ స్టేషన్ దగ్గర మళ్ళీ గొడవ మన ఊరి నుండి సీఎన్ 20 మనుషులు ప్రస్తుతం ఏదో తీసుకుంటున్నాడు అది పెద్ద గొడవ ఉండేది అన్నీ మేము భరించాం సార్ ఎన్ని అది అదే అన్నాడు సీఎం మళ్ళీ ఈ బాబు అటాక్ చేసాడు ఈ బాబు మీద కేసు పెట్టాలని లోపల తీసుకెళ్తాం ఆ బాబుని తప్పించేస్తాం లేదా అబ్బాయి ఆ బాబు మీద కేసు పెడితే మళ్ళీ బయట అందరూ వెళ్ళిపోవడం బయటకు వచ్చేసి లాగిచ్చేసి బయట తీసుకొచ్చేసి ఎన్ని బాధలు సార్ బాధలన్నీ మాకు మనసులో ఉండిపోయి పట్టణ చెంచుపేటలోని ఏఎస్ఎన్ ఇండోర్ స్టేడియంలో 12 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న బాస్కెట్బాల్ కోర్టును త్వరలో ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బాస్కెట్బాల్ కోర్టును మంగళవారం శాప్ అకాడమీ సభ్యులు పరిశీలించారు. అతి త్వరలోనే క్రీడాకారులకు దీనిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని అకాడమీ సభ్యులు తెలిపారు. లోకల్ తెనాలి అనాబతుల సత్యనారాయణ గారి స్టేడియంలో శాప్ ద్వారా మన ఎమ్మెల్యే గారి సహకారాలతో ఇక్కడ బాస్కెట్బాల్ కోర్టుని నిర్మించడం జరుగుతుంది 12 లక్షల వాల్యూతో. దీన్ని ఈరోజు నేను పరిశీలించడానికి వచ్చాను. ఈ త్వరలోనే అధికారుల చేత ప్రారంభోత్సవం చేస్తాము. స్థానిక ఎమ్మెల్యే గారితో దీన్ని ప్రారంభోత్సవం చేస్తాము త్వరలో. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని బాస్కెట్బాల్ క్రీడాకారులకు కోరుకుంటూ సార్. తెనాలి ఏఎస్ఎన్ అనాబతుల సత్యనారాయణ గారి స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ వారు ప్లస్ లోకల్ ఎమ్మెల్యే గారు శివకుమార్ గారి సహాయ సహకారాలతో ఈ స్టేడియంలో 12 లక్షల వాల్యూతో బాస్కెట్బాల్ కోర్టుని నిర్మించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈరోజు శాప్ బోర్డు మెంబర్గా మేము ఈ కోర్టుని పరిశీలించడం జరిగింది. త్వరలో ఈ కోర్టుని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శివకుమార్ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. బాస్కెట్బాల్ క్రీడాకారులందరూ తెనాలి ప్రజానీకమందరూ ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో ఏర్పాటు చేసిన జై భారత్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది. జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా రైల్వే స్టేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం ఎడ్లలింగయ్య పెట్రోల్ బంక్ సమీపంలోని వినాయకుడి దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి ర్యాలీగా గంగానమ్మపేటలోని గంగానమ్మ తల్లి దేవస్థానానికి చేరుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పురవీధుల్లో పాదయాత్రగా నడుచుకుంటూ పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెనాలి నియోజకవర్గ కన్వీనర్ షేక్ బాషా, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెనాలి నగరంలో శ్రీ షేక్ బాషా గారు జై భారత్ నేషనల్ పార్టీ తెనాలి జై భారత్ పార్టీ అభ్యర్థుల వారి ఆఫీస్ ఈరోజు ఇక్కడ ఉద్ఘాటన చేయడం జరిగింది. ఆ తర్వాత గ్రామంలో ముఖ్య వ్యాపార వీధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అందరినీ కలిసి వాళ్ళందరికీ కూడా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మేనిఫెస్టోలు అందజేసి జై భారత్ నేషనల్ పార్టీ ఏం చేయాలని కోరుకుంటోంది, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు తీసుకువెళుతుంది అన్న అనేక విషయాలతో పొందుపరిచిన మా మేనిఫెస్టోని అందరికీ ఇవ్వడం జరిగింది. అనేక మంది పెద్దలను కలవడం జరిగింది, మహిళలను కలవడం జరిగింది. వారందరూ కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువతరాన్ని కూడా కలవడం జరిగింది. వారందరూ కూడా ఎప్పుడూ కూడా ఈ మూసపోసిన రాజకీయాల నుంచి ఏదో ఒక విముక్తి కలగాలి రాష్ట్రానికి అన్న భావనలతో ప్రతి ఒక్కరూ అన్నారు. కాబట్టి వారందరూ కూడా పెద్ద సంఖ్యలో జై భారత్ నేషనల్ పార్టీకి కేవలం తెనాలిలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అద్భుతంగా వారందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇది కొత్త శుభసూచకం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన అయిన తర్వాత 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలైనా కూడా 2 పార్టీల ప్రభుత్వాలు మనం చూసాం. ఆ 2 పార్టీల ప్రభుత్వాలు కూడా రాష్ట్రానికి సంబంధించినవి ఏవి కూడా తీసుకురాలేకపోయారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. విభజన హామీలు ఏవైతే ఉన్నాయో 2014వ చట్టంలో అవి కూడా అపూర్ణంగా కేవలం 30% మాత్రమే పూర్తయ్యాయి. ఆ తర్వాత ఈ మధ్యలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనం తెచ్చుకున్నామో ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంటే వీరెవరూ కూడా మాట్లాడలేకపోతున్నారు. రైల్వే జోన్ను ఏ విధంగా విభజించారో మీకు అందరికీ తెలుసు. రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలను ఏ విధంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి డెవలప్ చేస్తామన్నారో దాని గురించి కూడా వీళ్ళు నోరు మెదపడం లేదు. మేము సామాన్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపు నుంచి ఒక్క అభ్యర్థి కూడా ఈ రోజు దాకా తెనాల్లో ఎమ్మెల్యే కాలేదంటే దాన్ని మీరు గమనించండి. ఫస్ట్ ఎందుకు కాలేకపోయాం? ఇవాళ ఒక నీతివంతమైన పార్టీ వచ్చింది కాబట్టి, నిజాయితీపరుడైన వ్యక్తి మనకు అండగా ఉన్నారు కాబట్టి నేను నాకు సీట్ ఇచ్చి నన్ను గౌరవించారు జేడి లక్ష్మీనారాయణ గారు. వారికి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గెలిచిన వ్యక్తి 50 కోట్లు ఖర్చు పెడితే 500 కోట్లు ఎట్లా సంపాదించుకోవాలి అనే పని మీదే ఉన్నారు తప్పించి రాష్ట్ర ప్రజానికానికి కానీ మన తెనాలికి ఏమి చేయాలనేది కనీసం రోడ్లు కానీ ఇళ్ళు కానీ ఎన్ని అవస్థలంటే అన్ని అవస్థలు పడుతున్నాం. ఇక ఓడిపోయిన అభ్యర్థి ఉంటాడు, మీరు చూసే ఉంటారు. ఎలక్షన్ అయిపోయిన 2వ రోజే తట్టాబుర్తా సర్దేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎలక్షన్కి 2 నెలలు ముందు వచ్చేసేసి ఆ సంక్రాంతి పండగకి గంగిరెద్దులు వచ్చినట్టుగా ఊళ్ళ మీద పడి డప్పులు వాయించుకుంటా మాకే ఓట్లేయండి, మేమే దోచుకుంటాం, మళ్ళీ మాకే అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ మళ్ళీ ప్రజానికాన్ని మోసం చేయడానికి ఒక వర్గం మొదలెట్టింది. నా విన్నపం ఏమిటంటే తెనాలి ప్రజానికానికి రాక ఒక్కసారి మనకు అవకాశం వచ్చింది. మనల్ని మనం నిరూపించుకుందాం. ఒక్క ఓటు చాలు. ఒక్క ఓటుతో చరిత్ర తిరగరాయొచ్చు. మనం చాలా సందర్భాల్లో చూసాం. వాజ్పేయి గారి గవర్నమెంట్ ఒక్క ఓటుతో పడిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్. మీరు గమనించండి. అట్లాగే మీ ఓటే నాకు ముఖ్యం, మీ ఒక్క ఓటే నాకు ముఖ్యం. వీలైతే అందరూ నన్ను ఆశీర్వదించి ఓట్లు వేయండి. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపైన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 14వ వార్డులో చైర్పర్సన్ తాడిపైన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రజలు కాలువలో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. వార్డులో భాగంగా ఈరోజు నా 14వ వార్డుకు శానిటేషన్ మీద రావడం జరిగింది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఈ సిల్ట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ షాపులు ఉంటానా బండలు వేసి దాని కింద మా సిల్ట్ బాగా పెరిగిపోతుంది. దయచేసి ఓపెన్ ప్లేస్ ఉంచాలని కోరుకుంటూ, అలానే మేము రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి డెవలప్ కోసం కృషి చేస్తామని, అలానే ఈ సిల్ట్ అనేది ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ షాపులు అందులో ఈ చికెన్లు ఇలాంటివి పెడతాను, ఆ వ్యర్థాలని
ఆ కాలువలో ఏడాన బాగా స్మెల్ అనేది వస్తుంది. మీకు అనారోగ్యం మీకేనండి. ఆ స్మెల్ అది వేస్ట్ కాకుండా అలాంటి వ్యర్థాలు కాలువలో వేయకుండా ఒక డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం. మన 14వ వార్డుకి చైర్పర్సన్ గారు రావడం చాలా సంతోషకరము. ఈరోజు డ్రైనేజ్ సమస్య తెలుసుకుని మన డ్రైనేజీ ఏ విధంగా నీళ్లు పోతున్నాయా లేదని చూసుకుని వెరిఫికేషన్ చేయడం జరుగుతున్నది. కాబట్టి మనది పంబేరియా కాబట్టి వార్డులో డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉన్నది. నేను కౌన్సిలర్ వచ్చిన తర్వాత మనం 70 లక్షలు వర్క్ చేపించడం జరిగినది. ఇప్పుడు డ్రైనేజీ పెద్ద కాలువ ఒకటి ఉంది, అది కూడా గ్రాంట్ అయినది. మన చర్చి రోడ్డు కూడా 15 ఫైనల్స్ కూడా గ్రాంట్ అయినవి. మెయిన్ ఈ 2 కాలువలు చేస్తే చాలా వరకు డ్రైనేజ్ సమస్య చాలా వరకు పరిష్కారం అయింది. పేద వర్గాలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేసే లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే అనవతిని శివకుమార్ తెలిపారు. పట్టణ ఇతానగర్లో 1,10,00,000 వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను మంగళవారం ఎమ్మెల్యే అనవతిని శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా ఏ విధంగా చేరువ చేశారో అదే తరహాలో సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల ద్వారా వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల ద్వారా ప్రజలు నివసించే ప్రాంతంలోని వైద్య సేవలను అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య రంగానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు ఎమ్మెల్యే అనబతిని శివకుమార్ తెలిపారు. వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడి ఆరోగ్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకునే విధంగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. మళ్ళీ ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు మధ్యతరగతి వాళ్ళ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే పేదవాడి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారో ఆ పేదవాడికి హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు అవుతా ఉన్నాయి. పేదవాడికి వైద్యాలయాలు కార్పొరేట్ సర్వీస్ చేయాలా, దానికోసమే ఆరోగ్యశ్రీ కార్డుని 25 లక్షల రూపాయలు తీసుకురావటమే కాకుండా ప్రతి పట్టణంలో ఈరోజు వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్ని క్లినిక్స్ని ఏర్పాటు చేసే విధంగా తీసుకొచ్చాం. ఈ మన తెనాలి నియోజకవర్గంలో 5 సెంటర్స్ని శాంక్షన్ చేశాం. ఇది 4వది ఈరోజు పూర్తయి ఈ ప్రాంత ప్రజలకి, ఈ ప్రాంతం అంటే ఇది నా సొంత ప్రాంతం. పెద్దలు లింగరారి కుటుంబంతో మాట్లాడినాక స్థలాన్ని ఇచ్చి ఇక్కడ ఈ హెల్త్ సెంటర్ని ఈరోజు మనం ప్రజలకి అంకితం చేస్తూ ఉంటాం. ఈ ప్రాంత ప్రజలందరికీ సుమారు 10 సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలందరూ రేపు నుంచి ఈ వైద్యశాలలో ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఈరోజు ఇనాగరేషన్ చేసి ఇస్తూ ఉంటాం. సుమారు 10,000 మంది ఆరోగ్యానికి ఆరోగ్య భరోసా ఈ ఆరోగ్య కేంద్రం తీసుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉంటాం. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్పర్సన్ మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశీస్సులతో ఈ రోజున అర్బన్ సెంటర్ కానివ్వండి, నాడు నేడు స్కూల్ కానీ ఎంతో అభివృద్ధి చెందింది. మీ అందరికీ తెలిసిందే. మన అన్నాబతిని శివకుమార్ గారికి ఈ అర్బన్ సెంటర్ అనేది ఓపెన్ చేసిన చాలా ఆనందంగా ఉంది. మన ప్రభుత్వంలో విద్య కానీ వైద్యం కానీ 2 కళ్ళలాగా చూస్తున్నారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలానే పేదవాడి మధ్య
మధ్య తరగతుల మధ్య ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడతారు. ఒక్కో టెస్ట్కే 5,000 రూపాయలు 4,000 రూపాయలు అవుతుంది. మీ అందరికీ తెలుసు. ఇలాంటి వైద్యాన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పేద ప్రజలకి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషమైన. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడాను సద్వినియోగం చేసుకోవాలి. ఈ యూపీహెచ్సి మనకి కార్పొరేట్ హాస్పిటల్కి ఎటువంటి తీసిపోదు. అన్ని టెస్టులు కూడా, అన్ని రకాల టెస్టులు, అదేవిధంగా మందులు కూడాను 175 రకాల మందులు మనం ఇస్తున్నాము. 6 to 5 వరకు మన టెస్టులు అన్నీ చేస్తున్నాము. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా మనకి హాస్పిటల్ ఓపెన్ ఉంటుందండి. సో దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఓపీకి హాస్పిటల్కి వచ్చి ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఆషాస్, ఏఎన్ఎంస్ మీరందరూ కూడాను మనకి ఈ హాస్పిటల్ ఓపెనింగ్ గురించి ఊర్లో అందరూ కూడా, మీ ఏరియా అందరూ కూడాను మీరు ప్రచారం చేసి ఓపీ అందరూ ఇక్కడికి హాస్పిటల్కి వచ్చేటట్టుగా మీరు చూసుకోవాలి, ప్రచారం చేయాలి. చేతి వృత్తిదారులకు ఉపాధి కల్పించేందుకు రైల్వే స్టేషన్ల పరిధిలో ఒకే స్టేషన్ ఒకే ఉత్పత్తి కార్యక్రమానికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఒకే స్టేషన్ ఒకే ఉత్పత్తి స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన స్టాల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. స్థానిక వ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు బీజేపీ నేతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, అడపా సంపత్రాయుడు, స్టేషన్ మాస్టర్ రమణ, హలో రైల్వే అధికారులు పాల్గొన్నారు. इनकी संचार समर्पण एवं 19 रेलवे वर्कशॉप, लोको शेड्स, फिट लाइन्स, कोचिंग डिपो के साथ फलटन बारामती नई रेल सिद्ध होता है विकसित भारत के लिए मोदी इस सूचना पर लागू करेंगे. మన ప్రధానమంత్రి గారు అహ్మదాబాద్ నుంచి అనేక రైల్వేలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 10 వందే భారత్ రైళ్లని, మన ఆంధ్రప్రదేశ్లోనే 3 గూడ్స్ షెడ్లు, 16 ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కేంద్రాలు, దేశం మొత్తం మీద 1037 ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కేంద్రాలని, దానికి 9,39,847 మంది లబ్ధిదారులు దానివల్ల లబ్ధి పొందుతున్నారు. సో ఇంతటి చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మా రైల్వే అధిష్టానానికి, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెబుతూ, తెనాలి రైల్వే స్టేషన్లో ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కేంద్రం ఏదైతే విశ్వకర్మ యోజన పెట్టి ప్రధానమంత్రి ముఖ్యంగా ఈ చేతి వృత్తులు వారందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కార్యక్రమం చేపట్టారో, దానిలో భాగంగా వాళ్ళు ఏదైతే చేతి వృత్తులతో తయారు చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ రైల్వే స్టేషన్లో పెట్టుకొని కేవలం 1000 రూపాయల అద్దెకి ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళు అమ్ముకోవడానికి, అంటే వృత్తుల్ని ప్రోత్సహించడమే కాదు, అవి వాళ్ళు చేసిన తర్వాత వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక కార్యక్రమాలు, గూడ్స్ షెడ్యూల్ కానివ్వండి, వందే భారత్ ట్రైన్స్ కానివ్వండి, ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కేంద్రాలు కానివ్వండి, అదేవిధంగా గుంటూరులో వెస్ట్ వైపు ఒక కోచ్ రెస్టారెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అవి మనం ప్రారంభించుకోవడం జరిగింది. తెనాలి రైల్వే స్టేషన్లో ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కార్యక్రమం చేపట్టడం, దీనికి భారతదేశం మొత్తం మీద 1000 షాపుల్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం ఈ తెనాలి ప్రజలకు ఎంతో సూచకం. ఎందుకంటే ఇది అమృత రైల్వే స్టేషన్గా భావించి దీనికి 28 కోట్ల రూపాయలు పైచీలకు గ్రాంట్ ఇచ్చి ఈ తెనాలి రైల్వే స్టేషన్ని ఒక సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా నరేంద్ర మోడీ గారు సంకల్పించడం, అదేవిధంగా ఇక్కడ చేతి వృత్తి వారిని, తెనాలి అంటేనే చేతి వృత్తులకి ఒక నిలయమైంది, అలాంటి చేతి వృత్తి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఆ స్టాల్ని కేవలం 15 రోజులకు ఒక 1000 రూపాయలు అద్దెగా నిర్ణయించడం, దానికోసం
ప్రజలందరికీ కూడా చేరువయ్యే విధంగా ఈ విధంగా ఆ యొక్క షాప్ ఉంది అనే తెలిసే విధంగా ఈ రోజున కార్యక్రమం నిర్వహించడం. పట్టణ బీసీ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ప్రధాన దేవాలయం 4వ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి కాగడ హారతి, అభిషేకం, అలంకారంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ షిరిడి సాయి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వెంపటి సత్యనారాయణ భక్త బృందంచే సాయి భజనామృత కార్యక్రమం జరిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన ట్రస్ట్ సభ్యులు పర్యవేక్షించారు. మన తెనాలి బీసీ కాలనీలో వేంచేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా ప్రధాన దేవాలయంలో 4వ సంవత్సరం వార్షికోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా ఆ గుడి ప్రధాన కారకులైనటువంటి లక్ష్మణ్ గారి చేత చక్కగా జరుగుబడుతుంది. బాబావారిని చక్కగా అలంకరించి వివిధ రకాల విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయటం జరిగింది. తర్వాత కోలాటం మహిళలచే కోలాట కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించారు. ఆ తర్వాత 10 గంటలకు శ్రీ షిరిడి సాయి సేవా సమితి తెనాలి వారిచే బాబావారి భజన కార్యక్రమం, మణిద్వీప వర్ణన, హనుమాన్ చాలీసా, షిరిడి సాయి చాలీసా, తర్వాత షిరిడీలో జరుగునట్లుగా మధ్యాహ్న హారతి జరపబడుతుంది. షిరిడి సాయి సంస్థాన ట్రస్ట్ సాయినగర్ బీసీ కాలనీ సాయిబాబా ప్రధాన దేవాలయంలో మరి ఈరోజు 4వ వార్షిక మహోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అలాగే 3000 మంది అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే షిరిడి సాయి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వెంపటి సత్యనారాయణ గారిచే వాళ్ళ మధుర గానంతో మరి ఈరోజు బాబావారిని స్తుతించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ కాలనీ ప్రజలందరూ కూడా పాలు పంచుకొని 50 మంది భక్తులు బాబావారి కృపకు ప్రాప్తులయ్యారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. స్థానిక బూరెపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొల్లిపర మండలం మున్నంగి గ్రామ జెడ్పీ హైస్కూల్ నందు జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన బాలగోపాల వెంకటేశ్వర వరప్రసాద్ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు వృద్ధులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో చక్రాల సుధాకర్ రాజు, బాలగోపాల వెంకట్, బాలగోపాల రాజ్యలక్ష్మి, బాలగోపాల భవ్య, బాలగోపాల సత్య, మొగసాటి సుధీర్, మొగసాటి దివ్య, మొగసాటి భువనలక్ష్మి, మొగసాటి పూజిత తదితరులు పాల్గొన్నారు. బాలగోపాల ప్రసాదరాజు అనే వ్యక్తి సమాజ సేవలో కానీ ఒక విద్యా రంగంలో కానీ రేపల్ల దగ్గర పేటేర్ అనే ఆశ్రమాన్ని నిర్మించిన విధానంలో కానీ ఆయన కీలక పాత్ర వహించారు. అనేక సందర్భాల్లో 10 మందికి సహాయం చేయాలి అనే దృక్పథం ఉండేవాళ్ళు. ఆయన మన మధ్య లేరు. ఈరోజు ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి అయినటువంటి రాజ్యలక్ష్మి గారు ఈ యొక్క ఆశ్రమానికి విచ్చేసి మన వృద్ధులందరికీ కూడా ఈరోజు భోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ ఐతనగర్లో 1,10,00,000 వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్. పంతొమ్మిదవ వార్డులో టీడీపీ నాయకులతో సమావేశమైన నాదెండ్ల మనోహర్. తెనాలిలో జై భారత్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ. జన చైతన్య యాత్రలో భాగంగా 3, 6, 38 వార్డులో పర్యటించిన నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.